వచ్చే సంవత్సరం నల్గొండ జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా తగ్గించేలా అన్ని శాఖలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవించకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని శాఖలు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవించకుండా చూడాలని, అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల కారణంగా క్షతగాత్రుల సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. రహదారులు, భవనాలు, పోలీస్, పంచాయతీరాజ్, ట్రాన్స్పోర్ట్, విద్య, ఆర్టీసీ, మున్సిపల్, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖలు వారి పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సరికొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 2023లో రహదారులపై 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా 2025 నాటికి 30 తగ్గించడం జరిగిందని, అలాగే గతంలో ప్రతి సంవత్సరం 350 నుండి 400 వరకు రోడ్డు ప్రమాద మరణాలు ఉండేవని, అలాంటిది ఈ సంవత్సరం అన్ని శాఖల సమన్వయంతో 42 మరణాలను తగ్గించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సహకారంతో 101 మంది రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులు కావడం లేదా మరణించకుండా ఆపగలిగినట్లు ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం జిల్లాలో రహదారులపై బ్లాక్ స్పాట్స్ అన్నవే లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రణాళిక రూపొందించాలని, చిట్యాల అండర్పాస్, చిట్యాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా రహదారులు క్లియర్గా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత జాతీయ రహదారుల సంస్థ, ఆర్ఎండ్బీ అధికారులు, స్థానిక మున్సిపల్ అధికారులపై ఉందని తెలిపారు. ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున మేళాలు నిర్వహించాలని, జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించే రోడ్డు భద్రతా మాసోత్సవాలలో అన్ని శాఖలు భాగస్వామ్యం వహించి విజయవంతం చేయాలని కోరారు. రోడ్డు భద్రతపై కళాచాత, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. జాతీయ రహదారుల సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ట్రాన్స్పోర్ట్, ఆర్ఎం, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండోది రాజ్ కుమార్ గారు విల్ కోలేట్ a list of all the society వారిగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎంత తగ్గిద్దామని చూసి ఏర్పాటు చేసేయడం వల్లనే ఐ థింక్ ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. వేరే ఏ జిల్లాలో కూడా హాఫ్ నంబర్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఇన్ 2 years హాఫ్ కాలేదండి. ఐ థింక్ ది ఫస్ట్ డిస్ట్రిక్ట్ వేర్ ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ యువర్ టీమ్స్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనకి 350 నుంచి 400 వరకు చనిపోవడం జరుగుతుంది ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్.